సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై బారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయదేవత నీ వశమవుతుంది. తప్పకుండా విను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బిడ్డ, ఇది నీ కంట పడింది అంటే నువ్వు వినాలి. నువ్వు వినక నేను చెప్పిన మాట ఇదా అని నువ్వు విన్నాక ఆనందిస్తావు తల్లి. కాబట్టి నీ దగ్గరే చెబుతున్నాను. ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది. విజయదేవత ఎవరింట్లో కూడా నిలవదు కదా. కానీ నీ ఇంటికి రావడానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు ఉన్నాయి. అర్థం కాలేదు కదా తల్లి? విను, అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా. పాలను కాచి తోడు పెడితేనే కదా పెరుగు అవుతుంది. అలాగే పాలను కష్టపెట్టే పెరుగుగా మార్చుకోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది. ఆ పెరుగు నుంచి వెన్న తీయాలి అంటే ఇంకా కొంచెం కష్టమవుతుంది. వెనక్కి ఎంతో నరకం చూపిస్తేనే కానీ నెయ్యి అవ్వదు కదా. అలాంటిది పాలు కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే వెన్న గొప్పది, వెన్న కంటే నెయ్యి గొప్పది. దీని అర్థం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎంత కష్టం అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. అది మనుషుల జీవితాల్లో ఎలా ఉంటుందో నీ జీవితంలో కూడా వస్తుంది. పాలు అనేది ఒకరోజే ఉపయోగపడుతుంది, లేకపోతే చెడిపోతాయి కదా. ఒక చుక్క పెరుగు తోడు పెడితే పెరుగుగా మారి 2 రోజులు నిల్వ ఉంటుంది. పెరుగు చిలితేనే కదా వెన్న వస్తుంది. వెన్న 3 రోజులు నిల్వ ఉంటుంది. వెన్నను కాచి నెయ్యి చేస్తేనే కదా చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. ఒక్కరోజు పాడయ్యే పాలను కష్టపడితే నెయ్యి రూపంలో వచ్చి ఎక్కువ రోజులు ఉండి దానిలో ఉన్న విలువ కూడా పెరుగుతుంది. ఎన్నో కష్టాలు పడితేనే కానీ నువ్వు మంచి ఎత్తుకు చేరలేవు అని చెప్పడమే నా ఉద్దేశము. నీకు బాధలు, కష్టాలు, దిగులు, ఆవేదనలు ఉన్న అన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. వాటన్నిటిని తట్టుకొని ఉంటే ఆనందం నీకు ఎక్కువ రోజు ఉంటుంది. ఈ బాధలు, ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా? నిన్ను అర్థం చేసుకోకపోవటమే. నీలో ఉన్న నీ ఆత్మశక్తిని తెలుసుకోకపోవటమే. ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీ యొక్క ఆత్మధైర్యం పెరిగినప్పుడే. నీలో అది నిరంతరం ఉండాలి తల్లి. ఇది ఇన్ని రోజుల నీ బాధ తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ సమస్యలన్నింటికీ కూడా ఎదుర్కోవాల్సింది నువ్వే కదా. అయితే భవిష్యత్తులో నువ్వు విజయాన్ని సొంతం చేసుకుంటావు. ఇది సత్యం, తథ్యం. ఇది శాశ్వతంగా నిరంతరంగా ఉంటుంది. నీ ఇంట్లో విజయదేవత నిరంతరం అవుతుంది. కష్టం చూసినప్పుడే, బాధల మీద బాధలు అనేవి అనుభవించినప్పుడే నువ్వు నిరంతరమైన ఆనందాన్ని కూడా పొందగలుగుతావు. నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఇదే తల్లి. ఒక రాయిని కొట్టి శిల్పంగా మార్చి ఆ బాధలు తట్టుకుంటేనే అది శిల్పంగా మారుతుంది. అలాగే ఆ దెబ్బలు ఎదుర్కోకపోతే అది రాయిగానే ఉంటుంది. ఆ రాయికి విలువ ఉండదు కదా తల్లి. ఈ వారాహి బిడ్డమైన నువ్వు రాయిలా ఉండాలి అనుకోవటం లేదు. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలకి ఎక్కాలి, గొప్ప శిల్పంలాగా మారి మంచి ఏదైనా వ్యక్తిలాగా ఉండాలి. కాబట్టి ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు. అందుకే నేను నీకు శక్తిని ఇస్తున్నాను. నేను ఇంతగా ప్రోద్బలిస్తున్నాను. కష్టం లేని మనసులు ఎవరూ ఉండరు. జయం కావాలి అంటే పోటీలో నిలబడాలి. ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే కష్టాలైనా సరే కనిపించకుండా పోతాయి. ఓటమి వస్తే అందరూ నవ్వుతారని చూస్తే అది ఎంత పెద్ద ఓటమైనా సరే దాన్ని గెలుపుగా మార్చుకో తల్లి. ఆ గెలుపు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపడుతుంది. నిన్నెవరైనా సరే నిన్ను అంత ఎత్తులో చూడాలి. నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి. నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని చూసుకో. విమర్శించే చోట మౌనంగా ఉండు. మాటల బదులు నువ్వు చూపవలసింది కష్టం, ఫలితం. నీ జీవితం అద్భుతంగా ఉండడం తథ్యం. ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు గెలిచే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు అతిపెద్ద గెలుపుని చేకూరుస్తుంది. ఆ యొక్క నమ్మకం మరింత పెంచావా? ఈ వారాహి అమ్మ మాటలు నువ్వు విన్నావు కదా. ఇక నీకు ఎలాంటి దిగులు లేదు. నీకు బలంగా నేనున్నాను. నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు. నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఇంతకుముందు ఎన్ని జరిగినా వాటి గురించి ఆలోచించి నువ్వు అన్నింటికీ స్థిరంగా ఉండు. ఇక్కడ తెలియకన్నా ధైర్యంగా ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది. అప్పుడు ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేయి. నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు. నీ శ్రమతో పాటు నీ వారాహి అమ్మ ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది. ఇంకా నీకు భయం ఎందుకు చెప్పు అని వారాహి అమ్మ వారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి.
అమ్మవారు తప్పకుండా మనకి విజయాన్ని అందిస్తారంటున్నారు కాబట్టి మనము ప్రయత్నిస్తే తప్పకుండా విజయము అనేది పొందగలుగుతాము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.